మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం అనే పేరుతో ఈరోజు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొంచెం దూరం మహిళలతో కలిపి బస్సులో ప్రయాణం చేశారు. ఆ తర్వాత సచివాలయంలో ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో ఒక హైటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో విద్యార్థినులు, మహిళలు, కొందరు ఉద్యోగాలు చేసే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల వాళ్ళకి ఎంత డబ్బు మిగులుతుంది, వాళ్ళ ఆత్మగౌరవం ఎట్లా రెట్టింపైంది, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నారు. సరే, బాగానే ఉంది. బేసిక్గా ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు హై అండ్ ప్రచారం ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మహిళలతో ఆ కార్యక్రమం, బస్సులో సౌకర్యం ప్రయాణం చేయడం, ఇది కూడా అంటే బ్రహ్మాండంగానే ప్రమోట్ చేసే కార్యక్రమం చేపట్టింది. ఇంతవరకు ఏం అభ్యంతరం లేదు. సరే, కొందరు మహిళలు సీఎం గారితో ఇంటరాక్ట్ అయ్యారు. అందులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చెప్పిన మాటలు, బేసిక్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, సో మనం ఈ కార్యక్రమాన్ని విపరీతంగా పొగిడేయాలని చెప్పి ఏం మాట్లాడుతున్నాం కూడా కొన్నిసార్లు ఏమంటారు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటారు. సీరియస్లీ, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ మహిళ ఆమె మాట్లాడుతూ ఉన్నారు, సార్ నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ వచ్చిందని చెప్పి వచ్చేసాను సార్ విశాఖపట్నానికి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మహిళ ఫ్రీ బస్ వచ్చిందని చెప్పి విశాఖపట్నానికి వచ్చేసిందట. ఆమె విజయనగరంలో ఉంటారట. సో ప్రతిరోజు విజయనగరం నుంచి విశాఖపట్నానికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. 3,500 నుంచి 4,000 నాకు మిగులుతూ ఉంది సార్ అని చెప్పి, ఇంకా మీ పాలనలో నేను ఆంధ్రప్రదేశ్లో సుభిక్షంగా 10 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాను సార్. నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను, మీరే పాలించాలి, మీరే ఇలా సుభిక్షంగా రాష్ట్రాన్ని ఉంచాలి, ఈ విధంగా మాకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. సరే, ఫైన్, బాగానే ఉంది. కానీ కాస్త అతిశయోక్తి అనిపించేది ఎక్కడ అని అంటే, ఉచిత బస్సు పెట్టారని చెప్పి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేసాం సార్ అని చెప్పి, ఇటువంటివి ఎందుకమ్మా? ఆమె చెప్పారు 25,000 జీతం వస్తుంది సార్ నాకు అని. హైదరాబాద్లో ఉండి 25,000 జీతంతో ఇంటికి దూరంగా అక్కడ ఖర్చులు అది ఇది ఎక్కువ ఉంటాయి సార్, ఇబ్బంది అయ్యేది. నేను విశాఖపట్నానికి షిఫ్ట్ అయ్యాను, సో అప్పుడే మీరు ఉచిత బస్సు పెట్టారు. సో విశాఖపట్నంలో ఉన్నా కూడా ఖర్చు అవుతుంది కాబట్టి నేను ఆడ కూడా ఉండకుండా ఇటు ఉచిత బస్సు అని చెప్పి విజయనగరంలోనే ఉంటూ ఉన్నాను. సో నేను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నా, నాకు చాలా డబ్బు మిగిలింది సార్, 3,000-4,000 రూపాయలు మిగిలింది. సో థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పితే ఫైన్, అంటే 100% వ్యాలిడ్. ఉచిత బస్సు పెట్టారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసాను సార్ అంటే, ఉచిత బస్సు పెట్టకుండా హైదరాబాద్లోనే ఉంటారేమో. మీకు ఇంటి దగ్గర అవసరాలు ఉంటాయి, ఇంటి వాళ్ళని చూసుకోవడం చాలా చాలా మంచి పని చేశారు మీరు ఇంటి దగ్గర ఉండి, అందులో అయితే నో డౌట్. కానీ దాన్ని ఇంత ఉచిత బస్సు పెట్టాం కాబట్టి వచ్చేసామని చెప్పి అంత ఎలివేషన్ ఇచ్చి చెప్తే చూసే వాళ్ళకి కనుక ఆడ విన్న వాళ్ళకి సీఎం కానీ ఏమనిపిస్తూ ఉండొచ్చు జనరల్గా. ఏమో. సరే, అందులో పాల్గొన్న మహిళలందరూ కూడా దీనివల్ల మాకు విపరీతంగా డబ్బులు మిగులుతూ ఉంది, ఆ డబ్బులు మేము దాచిపెట్టుకుంటున్నాం, భవిష్యత్తు అవసరాలకు దాచిపెడుతున్నాం, ఇవన్నీ చెబుతూ వచ్చారు. సంతోషమే లేండి. కానీ ఏముంది, ఉచిత బస్సు వల్ల అంతో ఇంతో డబ్బులు కొందరికైతే మిగులుతూ ఉంటుంది. మిగిలిన ఇబ్బంది పడే వేరే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, కానీ లాభపడే వాళ్ళు రోజు జర్నీ చేసే వాళ్ళకి లాభమే కదా. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే మంచిదే కదా.